హాయ్! హలో! వెల్కమ్ టు 'రాకు గ్రాండ్ వ్లాగ్స్' అండ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ సఖీ. హాయ్ డియర్ సఖీ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ అడ్రెస్సింగ్ ద డ్రెస్. యెస్. తెలుగు రాష్ట్రాల్లో మోత మోగిపోతుంది ఈ టాపిక్ మీద. సో, టాలీవుడ్‌లో అయిన ఒక చిన్న ఇష్యూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద డిబేట్‌కి దారితీసిందనమాట. సో, దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. మన భారతదేశంలో స్త్రీని ఒక మాతృమూర్తిగా, ఒక చెల్లిగా, తల్లిగానే కాక ఒక శక్తిగా కూడా గౌరవిస్తారన్నది, పూజిస్తారన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ శక్తిలో ఉన్న అర్థం ఏంటంటే, ఒక భారతీయ స్త్రీ యొక్క కట్టు బొట్టును బట్టే, లేదా ఆమె ఉండే తీరును బట్టే, ఆమె ప్రవర్తించే ప్రవర్తన బట్టే అవతల వాళ్ళకి ఆమె మీద ఒక రకమైన ఒపీనియన్ ఏర్పడబోతుంది. అంటే మోడర్న్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు చెడ్డవాళ్ళా? చీర కట్టుకున్న వాళ్ళందరూ మంచివాళ్ళా? అన్నది పక్కన పెడితే, మొదటిగా ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేది తరతరాల నుంచి వస్తున్న మాటేగా మనకి. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవహార శైలిలోనూ, పద్ధతుల్లోనూ, ఇంకా కట్టుబొట్టులోనూ, తినే తిండిలోనూ, వ్యవహరించే విధానాల్లో కూడా చాలా మార్పులు, చేర్పులు వస్తున్నాయి కదా! మరి ఈ తరం పరుగులకి తగ్గకుండా వెనకే ఉండిపోయి చీర కట్టుకోవాలా? లంగా జాకెట్ వేసుకొని మాత్రమే తిరగాలా అని ఈ తరం ఆడపిల్లలు అడక్క మానరు కదా! అవసరం లేదు. ప్రతి ఆడపిల్ల కూడా ఎప్పుడూ ఒకే ఒక మాటని దృష్టిలో పెట్టుకుంటే మనకి ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఎవరు అనే మాటలు మనం పడాల్సిన అవసరం ఉండదు. చీర కట్టుకునే తిరగాల్సిన అవసరం లేదు. చూడీదార్ వేసుకోవచ్చు, కుర్తా ప్యాంట్ వేసుకోవచ్చు. ఇంకా నిండుగా ఉండే జీన్స్ టాప్ కూడా వేసుకోవచ్చు. కాదంటారా? వర్కింగ్ ఉమెన్స్‌కి బండి మీద వెళ్తున్న వాళ్ళకి, లేదా బస్సులో ప్రయాణించే వాళ్ళకి చున్నీలు చక్రాల్లో పడో, లేదా మెట్రో తలుపులకి అతుక్కునో ప్రమాదాలు జరిగినవి మనం చాలా రకాలు చూస్తున్నాం. మరి అలాంటి వాళ్ళు కంఫర్ట్ కోసం అని చెప్పి జీన్స్, లాంగ్ టాప్స్ వేసుకుంటే కంఫర్ట్ ఓవర్ కల్చర్ అని లెక్చర్‌లు ఇస్తారు. కానీ నిజంగా వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో మనకేం తెలుస్తుంది? మోడర్నైజేషన్ పేరుతో ఒంటి మీద ఉండే బట్టలు తగ్గించేసుకొని అది ఫ్యాషన్‌గా, ఆ ఫ్యాషనే అందరూ ఫాలో అవ్వాలన్నట్టుగా ఈరోజు ఉన్న జెన్‌జీ కిడ్స్‌కి ఒక మాట. మనం ఏ కల్చర్ అయితే గొప్పదని చాలా ప్రేమిస్తున్నామో, కొత్త కొత్త పద్ధతులు, వింత వింత అలవాట్లు, వస్త్రధారణలో పూర్తి మార్పు తెచ్చుకున్నామో, ఆ ఫారెనర్స్ మన ఇస్కాన్, మన భగవంతుడు, మన దేవుడి ధ్యానం చేస్తూ నిండుగా చీరలు కట్టుకొని తిరగడం మీ కంట పడే ఉంటుందిగా సోషల్ మీడియాలో. సో, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నిండుగా కప్పుకోవడం అనేది ఔట్‌డేటెడ్, ఔట్ ఆఫ్ ఫ్యాషన్ ఎప్పటికీ కాదు. చక్కని తెలుగుదనంతో ఉట్టిపడే అందం వేరే ఏ బట్టల్లోనూ మనకు కనిపించదు. మీ అందరికీ కూడా ఒక చిన్న సలహా చెప్పనా? చీర కట్టుకొని తిరగమని అనను. కాలేజ్‌కి లంగా ఓణి వేసుకెళ్ళమని అస్సలు చెప్పను. చుడీదార్‌లో 35, 36 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిలా కనిపించడానికి ఇష్టపడని మీకు ఒక మంచి చాయిస్ ఉంది. అదే మన కంఫర్ట్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇచ్చే కుర్తా ప్యాంట్. లేదు, ఇది కూడా ఆంటీలేసుకునేదే అంటారా? మరి మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే జీన్స్‌లోనే చక్కగా ఫుల్ లెంత్ టాప్స్, ఇంకా చక్కటి మంచి ప్రింట్స్ ఉన్న షర్ట్స్ వేసుకోండి. మీకన్నా ఎవరు ఫ్యాషన్‌గా కనిపిస్తారు బయట? ఫ్యాషన్ అంటే కంఫర్ట్ ఒక్కటే. అది అవతల వాళ్ళని ఆకర్షించే అస్త్రం కాదు. సో డియర్ జెన్‌జీస్ అండ్ ఎవరైతే ఫ్యాషన్‌ని ఫాలో అవుతున్నారో ప్లీజ్ కన్సిడర్ దిస్. ఇది నా సలహా మాత్రమే. మేము షార్ట్ డ్రెస్ వేసుకుంటే మీకొచ్చే నష్టం ఏంటి అని అడుగుతున్నారేమో. మాకొచ్చే నష్టం ఏమీ లేదు. కానీ చుట్టూ ఉండే చూపులు మిమ్మల్ని తాకకుండానే ఉన్నాయా? మీరు ఆ చూపులకి చిరాకు పడకుండానే ఉన్నారా? చెప్పండి. మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని వేరే దృష్టితో చూస్తున్నప్పుడు చీర కట్టినా, షార్ట్ వేసినా ఒకటే అని వాదించే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఇది నా ఉద్దేశం, నా సలహా మాత్రమే. ఇది ఎవరిని ఉద్దేశించి లేదా బాధ పెట్టాలని చేసిన వీడియో అయితే కాదు. వాక్ స్వాతంత్రంతో నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే మీతో చెప్తున్నాను.
please do consider this as a suggestion. That's it. Thank you so much for watching, and please do subscribe to my channel for more videos. Bye bye.